ఏంట్రా అలిసిపోయావా? ఇప్పుడు దాకా ఆడేసి ఇప్పుడు అలిసిపోయావా? జున్ను జున్ను దా రా, పిలిచినప్పుడు రావాలి దా. హాయ్, హలో, నమస్తే. నేను మీ దీపు గురిజా. లాస్ట్ వీడియో మీరు ఆల్రెడీ చూశారు. బాడీ కండిషన్ ఎలా ఉంది, వర్కౌట్ రొటీన్ ఎలా ఉందనేది కూడా మీకు చూపించా. సో ఈరోజు నిన్న రెస్ట్ తీసుకున్నా, మొన్న ట్రైనింగ్ చేశా. సో ఈరోజు మళ్ళీ ట్రైనింగ్కి వెళ్తాను అనమాట. ఈరోజు ట్రైనింగ్ కూడా సేమ్ వర్కౌట్ ప్యాటర్న్ అదే అలానే. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అనుకోండి, ఎందుకంటే మార్నింగ్ లేట్గా లేచా, ప్లస్ లేట్గా లేచానికి ఆకలి వేయలేదు, తొందరగా తినలేదు. అలా 1.5 లీటర్ వాటర్ అయితే తాగా. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నా, ప్లస్ లంచ్ కూడా ఇదే. ఇంకా బ్రేక్ఫాస్ట్ 4 eggs, అలానే స్వీట్ పొటాటో. ఎక్కువేం పెట్టుకోలేదు, జస్ట్ లైట్గా 4 గుడ్లు తింటా, దాంతోపాటు స్వీట్ పొటాటో. ఇవైతే నాకు సరిపోతాయి ఇప్పటికి. చూద్దాం, ఇది తినేసిన తర్వాత ఆకలి వేస్తే అప్పుడు ఏమైనా తినాలనిపిస్తే తింటా. ఇందులో మళ్ళీ ప్రోటీన్ కంటెంట్ తగ్గకూడదు కాబట్టి ఎగ్స్ పెట్టుకున్నా, ప్లస్ స్వీట్ పొటాటోలో ఫైబర్ వస్తుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఫ్యాట్ కింద ఎలానో మనకి ఎగ్లో ఎల్లో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒక 2-3 అయితే అడిగారు, నేను వెయిట్ చెక్ చేసుకున్న వేయింగ్ మెషిన్ ఒకసారి చూపించు బ్రో అండ్ లింక్ అడిగారు. సో నేను వాడుతున్నది అయితే వేయింగ్ మెషిన్ అయితే ఇదే. సో చూసారు కదా, ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. నేను తీసుకునేటప్పుడు 550 రూపీస్ ఎంతో పడింది. ఒక 2 years అయిపోతుంది తీసుకొని. ఎప్పటికప్పుడు బ్యాటరీలు మార్చుకోవడమే. ఇది కూడా ఎరగొట్టేసా, అందుకనే ప్లాస్టర్ వేసా చూడండి. ఇది నాకు 550 రూపీస్ అయితే పడింది. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. దీని లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఇప్పుడు ఉందో లేదో చెక్ చేసి ఉంటే ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తా, చూడండి. మీకు నచ్చితే మీరు అది తీసుకోండి. ఏంటంటే ఇది కొంచెం గ్లాస్ బాడీ అనమాట పైన, వింటుండండి, గ్లాస్ బాడీ పైన. సో కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎడ్జెస్ ఏమైనా కొంచెం ఈ ఎడ్జ్లో ఏమైనా వాల్ కానీ ఏదైనా తగిలితే మాత్రం ఖచ్చితంగా ఇరిగిపోద్ది. మనం ఇలా కింద పెట్టేటప్పుడు ఇలా ఎడ్జెస్ట్లో మాత్రం ఎప్పుడు పెట్టొద్దు. సో ఇది గ్లాస్ బాడీ కాబట్టి ఏమైనా తగిలితే మాత్రం ఖచ్చితంగా ఇలా తగిలితే మొత్తం ఇలా క్రాక్స్ వచ్చేస్తాయి. లాస్ట్ టైం నాది కూడా ఒకటి అలానే పోయింది, క్రాక్ వచ్చి. సో ఇలా అయితే పెట్టొద్దు, డిస్టెన్స్లోనే పెట్టుకోండి. హ్యాండిల్ విత్ కేర్. ఇది గ్లాస్ బాడీ కాబట్టి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే వాల్యుబుల్ ప్రోడక్ట్ ఇదైతే. సో దీని గురించి అడిగారు కాబట్టి చూపించా, లేకపోతే నో యూస్. హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ. ఇందులో మళ్ళీ ఎక్కువ క్యాలరీలు కాకుండా తక్కువ క్యాలరీలు లెక్క ఉండేటట్టు చూసుకున్నా. మొత్తం వచ్చేసరికి 250 grams చికెన్ ఏమో ఉంది. రైస్ కూడా చాలా తక్కువే ఉంటుంది, ఎక్కువ కూడా లేదు. ఇంట్లో చేసింది కాబట్టి కొంచెం హెల్తీగానే ఉంటుంది, ఏ ప్రాబ్లం లేదు. కుమ్మేద్దాం ఇప్పుడైతే చికెన్ని. చూపించడం మర్చిపోయా, మనకి పక్కనే పెరుగు చట్నీ ఉంది. మీరేమంటారో నాకు తెలియదు, నేనైతే పెరుగు చట్నీ అంట. సో అది కూడా ఉంటుంది. మన బిర్యానీ తినేటప్పుడు ఖచ్చితంగా పెరుగు ఉంటుంది. జిమ్కి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ మన ప్రీ వర్కౌట్ డ్రింక్ బీట్రూట్ జ్యూస్ తాగేసి కాసేపు అయ్యాక జిమ్కి బయలుదేరుతా. కంప్లీటెడ్. వార్మప్ కంప్లీట్ చేసుకొని స్క్వాట్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. స్క్వాట్స్ మనకి ర్యాక్ వదిలేసి బయట చేస్తున్నాం ఏంటి బ్రో అనే డౌట్ మీకు రావచ్చు. ఆల్రెడీ స్క్వాట్స్ అక్కడ చూస్తే ఎవరో చేస్తున్నారు. సో అందుకని మనం ఎలానో ఎంటీ బార్బెల్తోనే 2 sets చేస్తాం కాబట్టి డైరెక్ట్గా అక్కడ చేసేద్దాం అని చెప్పి ప్రిపేర్ అయిపోయాను. సో స్క్వాట్స్ మీరు చూసుకుంటే ప్రాపర్ ఫార్మ్ అండ్ టెక్నిక్తోనే చేస్తున్నాను. మీరు అడగొచ్చు, నేను క్వశ్చన్ ఉండే షూ ఎందుకు వేసుకున్నావు బ్రో, క్వశ్చన్ ఉండే షూ వేసుకోవద్దని చెప్పావు కదా అని. ఎంటీ స్క్వాట్స్ ఎంటీ బార్బెల్ కాబట్టి క్వశ్చన్ ఉండే షూతో చేస్తున్నా, ప్రాబ్లం ఏమి అవ్వదు. వెయిట్స్ ఎక్కువ వేస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్లాట్ సోల్ షూ లేదా ఎంటీ బేర్ ఫుట్ తోనే చేయండి. షూ ఇప్పేసి ప్రశాంతంగా చేసుకోండి. క్వశ్చన్ ఉండే షూ చేస్తే మాత్రం యాంకిల్ అనేది దొబ్బేస్తుంది.
Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 yeah, go, go, go. Hustle hard, hustle every single day. I'll be making moves till I'm buried in my grave. To the system, I don't wanna be a slave. I've been doing shit my way, or the highway. And in the driveway is a nice range. Cause I grind through the climb, I invite pain. You'll never hear me, bitch, nah, I don't complain. Just gotta flip the switch and you can go and obtain anything you want, anything you need. Your mind's got the key ingredient, it's belief. They're deceived with the negativity, but I just slide right by that energy. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 go. You got a mind, but even that could change. You could flip the gray matter like some batter in your brain. That's why they say, fake it till you make it A. And if you play that game, then you just might make a change. Rearrange all the bad to okay. Take the worst thoughts saying, turn them to a gain. Take the best thoughts saying, put them on display. On repeat in your brain till you're feeling no more pain. Never slow. పోస్ట్ వర్కౌట్ మీల్లో 2 ఎగ్స్తో ఆమ్లెట్, రైస్, అలానే మధ్యాహ్నం చేసిన చిక్కుడుకాయ కర్రీ. సో ఇదే పోస్ట్ వర్కౌట్ మీల్. ప్రాపర్గా మనకు ఆల్రెడీ మధ్యాహ్నం ప్రోటీన్ ఇంటికి ఎక్కువే వేసాం కాబట్టి ఈ ప్రోటీన్ అయితే నాకు సరిపోతుంది ఈ రోజుకి. ఇదే అన్నమాట. సో మీల్ని అయితే ప్రశాంతంగా కడుపు నిండా తినడానికి ఎంజాయ్ చేసుకుంటా. పోస్ట్ వర్కౌట్ మీల్ అయితే కంప్లీట్ చేసుకున్నా. సో పోస్ట్ వర్కౌట్ మీల్ కమ్ డిన్నర్ కూడా కంప్లీట్ అయింది. సో మనం ఇంకా సప్లిమెంట్స్ అయితే ఏం యూజ్ చేయట్లేదు. లైక్ మల్టీవైటమిన్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ, ప్రోటీన్ పౌడర్ కానీ, క్రియాటిన్ కానీ అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో అవన్నీ ఆర్డర్ పెట్టా, అవన్నీ రావాలి. అవి వస్తే మళ్ళీ అవి కూడా యాడ్ చేస్తా. సో ఇప్పుడు ఏంటంటే రికవరీ అయిన తర్వాత నేను ట్రైన్లో దిగాను కాబట్టి మళ్ళీ ఒక్కసారి అన్నీ ఎక్కించకూడదని నేనే కొంచెం ఆర్డర్ లేట్గా పెట్టా. ఎందుకంటే ఆర్డర్ ముందే పెట్టేయచ్చు, బట్ వస్తే ఖచ్చితంగా అవి ఉన్నాయి కాబట్టి వాడేస్తాను. మళ్ళీ అవన్నీ ఒకేసారి బాడీకి ఎక్కిస్తే, ఎందుకంటే 20 days గ్యాప్ తర్వాత ఒకేసారి హెవీగా ఎక్కిస్తే అరగడానికైనా సరే బాడీ తీసుకోవడానికైనా చాలా టైం పడుతుంది. సో అందుకని స్లోగా ఒక్కొక్కటి ఇంక్లూడ్ చేస్తా. 20 days అవుతుంది, చికెన్ లేదు, ఎగ్స్ లేదు, ఏం లేవు. సో ఇప్పుడు సడన్గా నిన్న 4 eggs, నిన్న ఒక 6 eggs తిన్నా, ఈరోజు కూడా 6 eggs తిన్నా, ప్లస్ నిన్న మొన్న అంత చికెన్ ఏం తినలేదు, ఈరోజు చికెన్ తిన్నా. సో అలానే ప్రతి ఒక్కటి స్లోగా బాడీలోకి ఎక్కిస్తాను అనమాట. ఈరోజు చికెన్ తిన్నా, ఎగ్స్ తిన్నా ప్రోటీన్ కోసం. ఓట్స్ ఈరోజు తినలేదు, రైసే 2 పూటలు తిన్నాను. మీరు అడగచ్చు, బ్రో ఏంట్రో మజిల్ బిల్డింగ్లో ఉండి రైస్ 2 పూటలు తినేస్తున్నావు అని. రైస్ నేను ఎందుకు తీసుకుంటాను, నేను మ్యాక్సిమం పోస్ట్ వర్కౌట్ మీల్లో రైసే ప్రిఫర్ చేస్తాను. తొందరగా అరిగిపోతాయి, ఈజీగా మనం లైక్ వాడేసుకున్న ఎనర్జీ మొత్తం కార్బోహైడ్రేట్ సోర్స్ ద్వారా, రైస్ ద్వారా అయితే ఈజీగా తీసేసుకోవచ్చు బాడీలోకి. అందుకని నేను రైస్ ఎక్కువ తినడానికి ట్రై చేస్తాను పోస్ట్ వర్కౌట్ మీల్లో పర్టికులర్గా. ఇది మ్యాటర్. ఈరోజు వీడియో అయితే ఇంతే, చూశారు కదా. ప్రోటీన్ పౌడరు, క్రియాటిన్ ఇవన్నీ ప్రెజెంట్ ఇంకా యూస్ చేయలేదు. ఆర్డర్స్ రావాలి, వస్తే అవి వాడతాను. వచ్చిన తర్వాత ఏంటి ఏవేవి ఆర్డర్ పెట్టానో కూడా చూపిస్తా. ఉంటా మరి, బాయ్. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఏదో ఒకటి కమెంట్లో అడగడం వల్ల అయితే నేను వీడియోస్ చేయగలుగుతున్నా. నాకు అలానే అడుగుతూ ఉన్నాను క్వశ్చన్స్, ఖచ్చితంగా నేను వాటికి ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఉంటా మరి, బాయ్.